ఐ డ్రీమ్ ప్రేక్షకులు నమస్కారం. నా పేరు బొనిగెల సాల్మన్. నేను మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, గిఫ్ట్ సిటీ, ఏఐఎఫ్ మొదలగు ప్రోడక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఆథరైజ్డ్ యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఏపీఎంఐ రిజిస్టర్డ్ పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ గురించి చూద్దాం. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే సేవింగ్స్ అంటే మీరు బ్యాంక్స్లో మనీ పెట్టుకోవటం, ఆర్డి లేదా ఎఫ్డి, లేదా పోస్ట్ ఆఫీస్లో మనీ పెట్టుకోవటం, లేదా ఎండోమెంట్ పాలసీస్ తీసుకోవటం, సుకన్య సమృద్ధి, పిఎఫ్ ఇలాంటివి సేవింగ్స్ కింద కన్సిడర్ చేస్తాం. సేవింగ్స్ షార్ట్ పీరియడ్ కోసం మీరు చూసుకోవాలి. అంటే సేవింగ్స్లో రిస్క్ ఉండదు. పెద్దవారు ఎస్పెషల్లీ రిస్క్ను భరించలేని వారు సేవింగ్స్ వైపు రావాలి. తర్వాత ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటంటే స్టాక్స్ లేదా బాండ్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లు, వీటిని ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు కాకుండా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్ ప్రపంచవ్యాప్తంగా డెవలప్డ్ మార్కెట్స్, అమెరికాలో కానీ, జర్మనీలో కానీ, యూకేలో కానీ ఇలాంటి చోట ఆల్టర్నేటివ్స్ని బాగా పరిశీలిస్తున్నారు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా బియాండ్ దట్ వన్. అంటే ఇప్పుడు చూడండి, స్టాక్స్ అంటే ఏంటి? లిస్ట్ అయిన తర్వాత, అంటే సెబీ దగ్గర లిస్ట్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే వాటిని స్టాక్స్ అంటారు. ఆల్టర్నేటివ్స్ ఏంటంటే ఇవి కాకుండా ఇంకేముంటాయంటే, ఇవి కాకుండా సపోజ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఉంటాయి. వెంచర్ క్యాపిటల్ అంటే ఏమిటి? సపోజు కొన్ని స్టార్టప్స్ ఉంటాయి. స్టార్టప్స్ అంటే 10 సంవత్సరాల లోపు కంపెనీస్, 100 కోట్ల టర్న్ ఓవర్ లోపు అంటే చిన్న కంపెనీస్ ఉంటాయి. వాటికి ఫైనాన్స్ బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ నుంచి అంత రాదు ఫైనాన్స్. వీళ్ళకి ఫైనాన్స్ కావాలన్నప్పుడు సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్, అంటే ఎవరైతే రిస్క్ను అర్థం చేసుకుంటారో వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు. వీటిని ఏమిటంటే వెంచర్ క్యాపిటల్ అంటారు. అంటే స్టార్టప్ కంపెనీస్లో, చిన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి వాటా తీసుకుని ఇన్వెస్ట్ చేయటం వల్ల వీళ్ళు ఎక్కువ లాభాలను ఎక్స్పెక్ట్ చేస్తారు. అవి ఆల్టర్నేటివ్స్ అనమాట. అంటే ఆల్టర్నేటివ్స్లో ఉన్న ప్రాబ్లం ఏమిటంటే లాకింగ్ ఉంటుంది. అంటే వెంటనే లిక్విడిటీ ఉండదు. ఆల్టర్నేటివ్స్లో లాకింగ్ ఉంటుంది, దీర్ఘకాలం ఉండాలి. కానీ మరి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు ఆల్టర్నేటివ్స్లో అంటే హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసి హై రిస్క్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. సో వెంచర్ క్యాపిటల్ అనేది ఒక టైప్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్. ప్రపంచవ్యాప్తంగా హెడ్జ్ ఫండ్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు ఆల్టర్నేటివ్స్లో ఎక్కువ హెడ్జ్ ఫండ్స్. తర్వాత వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ అంటారు వాటిని, వెంచర్ క్యాపిటల్. లేదా ఎస్ఎంఈ అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అవి కూడా వెంచర్ క్యాపిటల్ కిందకే వస్తుంది. వీటిల్లో చిన్న కంపెనీస్ సక్సెస్ అయ్యే అవకాశాలు కొంతవరకు తక్కువ ఉంటాయి. కానీ కొన్ని కంపెనీస్ డ్రాస్టికల్గా మల్టిపుల్ అవుతాయి, ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఇవి కాకుండా ఇవి కేటగిరీ 1 కిందకు వస్తాయి. కేటగిరీ 2లో మీకు ప్రైవేట్ ఈక్విటీ, రియల్ ఎస్టేట్ ఫండ్స్ ఉంటాయి. ప్రైవేట్ ఈక్విటీ అంటే ఏమిటంటే ఇప్పుడు స్టార్టప్స్ ఏమో వెరీ బిగినింగ్ స్టేజ్లో ఫైనాన్సింగ్ అనమాట. అలా కాకుండా కంపెనీస్ కొంతకాలం రన్ అయిన తర్వాత ఐపీఓకి దగ్గరలో ఉంటాయి. అంటే ఒక 2-3 ఏళ్ళు ఐపీఓకి రావాలనుకుంటే లిస్టెడ్ మార్కెట్లోకి, పబ్లిక్ లిస్టెడ్ మార్కెట్లోకి దగ్గరలో ఉంటే వాటిని ప్రైవేట్ ఈక్విటీ అంటారు. ప్రైవేట్ ఈక్విటీలో కూడా ఏంటంటే ఈ వెంచర్ క్యాపిటల్ కంటే ప్రైవేట్ ఈక్విటీలో అడ్వాంటేజ్ ఏంటంటే, స్టార్టప్స్ కంటే ప్రైవేట్ ఈక్విటీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి త్వరలో లిస్ట్ అవ్వబోతాయి. ఒక 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో 1 ఇయర్లోనో లిస్ట్ అవ్వబోతాయి. వాటిని ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ అంటారండి. ఏఐఎఫ్లు వెంచర్ క్యాపిటల్లో పెట్టవచ్చు, ప్రైవేట్ ఈక్విటీలో కూడా పెట్టవచ్చు. ప్రైవేట్ ఈక్విటీస్ ఇప్పుడు ఓయో ఉంది, ఇంకా ప్రైవేట్ ఈక్విటీలో ఉంది. ఎన్ఎస్సి ఉంది, ఇంకా ప్రైవేట్ ఈక్విటీలో. అట్లా ఐపీఓకి రాకముందు త్వరలో ఐపీఓకి వచ్చే కంపెనీస్ వీటిని ప్రైవేట్ ఈక్విటీ. వీళ్ళకి కూడా డబ్బు అవసరం ఉంటుంది, ఓనర్షిప్ ఇస్తారు ఈక్విటీలో. వీళ్ళు ప్రైవేట్ ఈక్విటీలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే ఆల్టర్నేటివ్స్ ప్రైవేట్ ఈక్విటీలో పొజిషన్ తీసుకొని ఐపీఓ అయిన తర్వాత లాభాలు, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి అలా చేస్తారు.
వీటిని ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్లో కూడా కొంతవరకు లాకింగ్ ఉంటుంది. సో ఎవరైతే సమయం ఇచ్చి వెయిట్ చేయగలరో వాళ్ళు మాత్రమే ఆల్టర్నేటివ్స్లో రావాలి. అంటే సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్. అయితే ఆల్టర్నేటివ్స్ ఎప్పుడు కూడా పబ్లిక్ పూల్డ్ కాదు. అంటే అందరు ప్రజలకి ఓపెన్ ఉండవు. ఆల్టర్నేటివ్స్ ఎప్పుడు కూడా ప్రైవేట్ పూల్డ్. అంటే ఒక ఆల్టర్నేటివ్ ఫండ్లో ఒక 1000 మంది ఇన్వెస్టర్స్, సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్, రిస్క్ను అర్థం చేసుకునే ఇన్వెస్టర్స్, అంటే పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, లేదంటే హెచ్ఎన్ఐస్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కావచ్చు. అంటే రిస్క్ను అర్థం చేసుకునే వాళ్ళు మాత్రమే ఆల్టర్నేటివ్స్లోకి రావాలి. తర్వాత ఏమిటి, ఆల్టర్నేటివ్స్లో లిక్విడిటీ వెంటనే ఉండదు. లిక్విడిటీ కొంతవరకు ఇబ్బంది ఉంటుంది. అంటే వెయిటింగ్ పీరియడ్, లాంగ్ పీరియడ్ ఉండేవాళ్ళు ఆల్టర్నేటివ్స్లో రావాలి. ఇంకొకటి ఏమిటంటే ఆల్టర్నేటివ్స్ కూడా సెబీ పర్మిటెడే, సెబీ అండర్ ఉంటుంది. అంటే ఫ్రాడ్స్ ఏ ఉండదు ఆల్టర్నేటివ్స్లో. ఏఎంసీలు డబ్బు తీసుకొని పారిపోవటం ఉండదు, కాకపోతే రిస్క్ ఉంటుంది. ఆల్టర్నేటివ్స్లో మినిమం టికెట్ సైజు 1 crore. 1 crore లేకపోతే ఆల్టర్నేటివ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి లేదు. తర్వాత ఇవి కాకుండా ఏమిటంటే రియల్ ఎస్టేట్ ఫైనాన్సింగ్ ఉంటుంది ఆల్టర్నేటివ్. అంటే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కట్టే వాళ్ళు, లేదంటే రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద సిటీస్లో పెద్ద కంపెనీస్కి ఫైనాన్స్ చేస్తారు. అంటే రియల్ ఎస్టేట్ వెంచర్స్కి కావచ్చు, లేదంటే గేటెడ్ కమ్యూనిటీ వాటిని కూడా ఆల్టర్నేటివ్స్ ద్వారా సాధ్యం. ఇది కూడా కేటగిరీ 2లో. ఇది కాకుండా డెట్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అంటే లిస్టెడ్ డెట్ మార్కెట్, ప్రైవేటు డెట్ మార్కెట్. అంటే లిస్ట్ కాకముందు ఉన్న కంపెనీస్లో కూడా డెట్ మార్కెట్లో కూడా వాళ్ళకి అప్పులు ఇస్తారు. ఇవన్నీ ఆల్టర్నేటివ్స్. ఇది కేటగిరీ 2. అలాగే కేటగిరీ 3 ఉంది. కేటగిరీ 3, ఈ కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3లో కేటగిరీ 3 హయ్యెస్ట్ రిస్క్ ఉంటుంది. కేటగిరీ 3లో హయ్యెస్ట్ రిస్క్ ఎందుకు ఉంటుందంటే కేటగిరీ 3లో ఏమిటంటే ఒక 70% వరకు లిస్టెడ్ స్టాక్స్ కావచ్చు, లిస్టెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు యూనిట్స్ వస్తాయి. ఒక 20 to 25% డెరివేటివ్స్లో పొజిషన్ తీసుకోవచ్చు. లాంగ్ పొజిషన్ ఆర్ షార్ట్ పొజిషన్. అంటే మార్కెట్ పెరుగుతుంది అన్నప్పుడు లాంగ్ తీసుకోవచ్చు, లేదు పడుతుంది అన్నప్పుడు షార్ట్ తీసుకోవచ్చు. అంటే డెరివేటివ్స్లో మీకు తెలియదు ఏం లేదు. డెరివేటివ్స్లో హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. డెరివేటివ్స్లో పొజిషన్ ఎలా తీసుకోవచ్చు, ఈవెన్ లివరేజ్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. లివరేజ్ ఎందుకు తీసుకుంటారంటే ఎక్కువ లాభం పొందడానికి తీసుకుంటారు, ఒక్కోసారి రిస్క్ కూడా ఉంటుంది. అందుకని కేటగిరీ 3 ఏఐఎఫ్లో హై రిస్క్ ఉంటుంది. అయితే కేటగిరీ 3 ఏఐఎఫ్లో ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే కంపేర్ టు కేటగిరీ 1, కేటగిరీ 2లో పోలిస్తే కేటగిరీ 1, 2లో లాకింగ్ పీరియడ్స్ ఉంటాయి. వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రమే డబ్బులు. కేటగిరీ 1లో చాలా ఎక్కువ లాకింగ్ పీరియడ్స్ ఉంటాయి, 7 years 8 years కూడా. అంటే ఫండ్ 10 years చూసుకోవాలి మనం. అలా కేటగిరీ 2లో అయితే ఒక 2-3 years లాకింగ్ ఉండే అవకాశం ఉంటుంది. కేటగిరీ 3లో ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్ అని 2 రకాలు ఉంటాయి. ఓపెన్ ఎండెడ్ అయితే ఎప్పుడైనా ఎంట్రీ కావచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ కావచ్చు. కాకపోతే ఏమిటంటే ఎగ్జిట్ లోడ్ ఉంటుంది 1-2 years. అలాగే కేటగిరీ 3లో ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే ఇన్వెస్టర్ ట్యాక్స్ కట్టే పని లేదు. అంటే హై నెట్వర్త్ ఇన్వెస్టర్ ఎవరైతే కేటగిరీ 3 ఏఐఎఫ్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ఇప్పుడు 1 crore పెట్టారనుకోండి, ఉదాహరణ కోసమే నేను చెప్తున్నాను. ఒక 4 yearsకో 5 yearsకో 2 crores అయిందనుకోండి, వాళ్ళు ఏం ట్యాక్స్ కట్టే పని లేదు. ఫండ్ లెవెల్లోనే ఆ ఫండ్ మేనేజర్ ట్యాక్స్ పే చేస్తారు. ఫండ్ లెవెల్లో ట్యాక్సేషన్ ఉంటుంది. అయితే ఇప్పుడు కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3లో ఉన్నది ఏమిటంటే ఎవరైతే ఏఎంసీ మెయింటైన్ చేస్తున్నారో ఈ ఏఐఎఫ్లు స్కిన్ ఇన్ ది గేమ్, వాళ్ళ డబ్బు కూడా ఉంటుంది అందులో. అంటే కొంత సెబీ రూల్స్ ప్రకారం కొంత పోర్షన్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయాలి ఇందులో, ఫండ్ మేనేజర్ కూడా ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ ఆల్టర్నేటివ్స్ ఎందుకు పరిశీలిస్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో మిక్కిలి పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఏఐఎఫ్లు ఎవరు ఎక్కువ పెడతారంటే హెడ్జ్ ఫండ్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా హెడ్జ్ ఫండ్స్ ఏమిటంటే, హెడ్జ్ ఫండ్స్ అంటే నథింగ్ బట్ ఎఫ్ఐఐలు ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు డెరివేటివ్స్లో కూడా పొజిషన్ తీసుకుంటారు. పరిస్థితిని బట్టి, ఎకానమీని బట్టి, మార్కెట్స్ని బట్టి వాళ్ళకి రీసెర్చ్ టీమ్ ఉంటుంది. హెడ్జ్ ఫండ్స్ మిక్కిలి ప్రాచుర్యం ఉన్నాయి. హెడ్జ్ ఫండ్స్లో ఏంటంటే లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ కూడా తీసుకోవచ్చు. సో ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే హెచ్ఎన్ఐస్,
హై నెట్వర్త్ ఇండివిజువల్స్, సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్. ఇది ప్రైవేట్లీ పూల్డ్. అంటే ఒక ఒక ఏఐఎఫ్లో 1000 మంది ఇన్వెస్టర్స్ అయిన తర్వాత ఆ ఏఐఎఫ్ క్లోజ్ చేయాలి. ఒక 1000 కోట్లు 2 కోట్ల ఫండ్ సైజ్ ఉంటుంది సెబీ రూల్స్ ప్రకారం. అయిన తర్వాత ఆ ఏఐఎఫ్ క్లోజ్ అయ్యి మళ్ళీ కొత్త ఏఐఎఫ్. అయితే మ్యూచువల్ ఫండ్స్కి ఏఐఎఫ్కి డిఫరెన్స్ ఏమిటంటే, మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఎవ్రీడే ఎన్ఏవి క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఏఐఎఫ్లో ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెన్సీ కొంచెం తక్కువ ఉంటుంది. ఎవ్రీడే ఎన్ఏవి కాకుండా కొంచెం పబ్లిక్ డొమైన్లో అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ఆ ఇన్వెస్టర్కి ఎప్పటికప్పుడు విషయాలు తెలియజేస్తూ ఉంటారు. అందుకని ఏఐఎఫ్ ఏంటంటే సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్ కోసం, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కోసం, రిస్క్ను అర్థం చేసే ఇన్వెస్టర్స్ కోసం, ఎవరైతే ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ రావాలని కోరుకుంటున్నారో వాళ్ళ కోసం ఏఐఎఫ్లు. కాకపోతే ఏఐఎఫ్లో ఉన్న ప్రాబ్లం ఏమిటంటే లిక్విడిటీ ఒకసారి ప్రాబ్లం ఉంటుంది, ఇల్లిక్విడిటీ ఉంటుంది. కానీ ఈ పెయిన్ తీసుకున్నందుకు వాళ్ళు ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది, వచ్చే అవకాశం కూడా ఏఐఎఫ్ ఉంటుంది. అంటే ఎవరైతే 1 crore పైన 1 crore పెట్టగలరో వాళ్ళకి రిస్క్ని అర్థం చేసుకోగలరో, ప్రైవేట్గా మాట్లాడుకొని ఏఐఎఫ్లో మంచి చెడులు మాట్లాడుకొని ఏఐఎఫ్ యొక్క రిస్క్ని అర్థం చేసుకొని వాళ్ళు ముందుకెళ్ళాలి. ఇది ఏఐఎఫ్ గురించి, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గురించి ఓవర్ వ్యూ. థ్యాంక్ యూ.